మేషరాశి ఫలాలు. ఈరోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పని చేసుకోండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టటం మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు, వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టం. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని చేయండి. ఈ రాశికి చెందినవారు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకావచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. వృషభరాశి ఫలాలు. మీ గురించి బాగుంటాయి అని మీరేమి అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. ఒక భాగస్వామ్యాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన అంతర్భావనను వినండి. మీ నుండి సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. మిథున రాశి ఫలాలు. ఈరోజు ఆశామోహితులై ఉంటారు. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. మీ భూతదయ, అర్థం చేసుకోవడం రివార్డ్ పొందుతాయి. కానీ జాగ్రత్త, ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురిచేస్తాయి. సాయంత్రం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. కర్కాటక రాశి ఫలాలు. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే, ఇది సబ్బు బుడగా తాకగానే కనిపించినట్లుగానే, ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీ ప్రేమ భాగస్వామితాలకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. వాటన్నింటినీ ఈరోజు మీరు అనుభూతి పొందనున్నారు. సింహరాశి ఫలాలు. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. కన్యారాశి ఫలాలు. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలాగా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు.
కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి. ఇతహపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వలన మీకీ రోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకిష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను, మీ సమయమును ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. తులారాశి ఫలాలు. కూర్చునేటప్పుడు దెబ్బలు, గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, మీరు వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు. వివాదాలు, ఆఫీసు, రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలిసిస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. వృశ్చిక రాశి ఫలాలు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీ యొక్క స్నేహితులొకరు తన వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరగగలదు. ఈరోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యూం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ధనుస్సు రాశి ఫలాలు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు కొత్త అలవాట్లను చేసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మకర రాశి ఫలాలు. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన, అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు లేదా మిత్రులు వస్తారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. మీ కష్టం, అంకిత భావం మీ గురించి చెప్తాయి. అవి మీకు నమ్మకాన్ని, ఆసరాని ఇస్తాయి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసర, ముఖ్యం కాని పనుల కోసం గడుపుతారు. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు. కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం బాగుంటుంది.
మీరు మీ భాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనము ఈ రోజు మీ చేతికి వస్తుంది. జర్నీ ప్లాన్ తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. వ్యాపారంలో క్రొత్త ఆలోచనలకు త్వరగా స్పందించండి. మీకు అనుకూలంగా ఉండగలవు. మీ శ్రమతో వాటిని వాస్తవ రూపానికి తేవాలి. ఇదే మీ వ్యాపార విజయ సూత్రం. మీ ప్రశాంతతను తిరిగి సాధించుకోవడానికి మీ ఉత్సాహాన్ని పనిపై పెట్టండి. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు. కానీ మీకు దగ్గరవారితో వాగ్వివాదానికి దిగటం వలన మీ యొక్క మూడ్ చెడిపోతుంది. మీనరాశి ఫలాలు. గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈరోజు మీతో బుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉంది. అందువలన మనసుకు ప్రశాంతత, శాంతి కలుగుతాయి. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరి పెడతారు. ఆఫీసు పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గరవారితో వాగ్వివాదానికి దిగటం వలన మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే.